సైకో, టాక్సిక్, క్రిమినల్, పిచ్చోడు. యానిమల్ సినిమా చూసిన ప్రపంచం మొత్తం రణ్వీర్ కపూర్ని ఇలానే పిలిచింది. కానీ ఒక్క నిమిషం ఆ గన్స్ని పక్కన పడేయండి, ఆ వైలెన్స్ని తీసేయండి, ఆ బ్లడ్ని తుడిచేయండి, లోపల ఏం మిగిలింది? కొడుకు తండ్రి ప్రేమ కోసం ఏడుస్తున్నాడు, భర్త భార్య ప్రేమ కోసం యుద్ధం చేస్తున్నాడు, మగాడు ఫ్యామిలీ కోసం రాక్షసుల్లా మారాడు. ఇది సినిమా రివ్యూ కాదు, దిస్ ఈజ్ అ బయోగ్రఫీ ఆఫ్ ఎవ్రీ మెన్. మనం అసలు యానిమల్ లాగా ఎందుకు మారాల్సి వచ్చింది? మనం ప్రొడక్టర్సా లేదా టాక్సిక్కా? లెట్స్ డీకోడ్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ మెన్. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. ప్రపంచం యానిమల్ సినిమా చూసి రణ్విజయ్ సింగ్ని ఒక వైలెంట్ మనిషి అనుకుంది. కానీ ప్రాజెక్ట్ టీ అది వేరే యాంగిల్లో చూస్తుంది. వాడు చేసిన యుద్ధం అది వాడి కోసం కాదు, వాళ్ళ నాన్న కోసం, వాడి ఫ్యామిలీ కోసం. ఒక్క క్షణం ఆలోచించండి. తన కంఫర్ట్ని, తన లగ్జరీని, చివరికి తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే ఒక మగవాడి గొప్పతనం సుఖంలో ఉండదు, బాధ్యతలో ఉంటుంది. రణ్విజయ్ క్యారెక్టర్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ప్రపంచంలో ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మన ఫ్యామిలీకి ముందు ఒక గోడలాగా నిలబడడమే మగాడి లక్షణం అని. చాలామంది అంటారు బల్బీర్ సింగ్ తన కొడుకుని ప్రేమించలేదు అని. కానీ గుర్తుపెట్టుకోండి, తండ్రి ప్రేమ ఎప్పుడు అమ్మ ప్రేమలాగా సాఫ్ట్గా ఉండదు, టఫ్గా ఉంటుంది. బల్బీర్ సింగ్కి తెలుసు బయట ప్రపంచం ఎంత క్రూయల్గా ఉంటుందో. అందుకే తన కొడుకుని వీక్గా పెంచలేదు, డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు రణ్విజయ్ని స్ట్రాంగ్గా మార్చడానికి. మనం కూడా మన నాన్నల్ని చూసి ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు అని ఫీల్ అవుతాం. కానీ వినుమావా, ఒక సింహం తన పిల్లలకి వేటాటం నేర్పిస్తుంది, కానీ ఒడిలో కూర్చోబెట్టుకోదు. ఎందుకంటే రేపొద్దునది ఒంటరిగా బ్రతకాలి కాబట్టి. నాన్న మనల్ని ప్యాంపర్ చేయట్లేదు అంటే అర్థం ప్రేమించట్లేదు అని కాదు, మనల్ని యుద్ధానికి ప్రిపేర్ చేస్తున్నాడు అని. సినిమాలో రణ్విజయ్ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. దాన్ని కొందరు డ్యూటీ అంటారు, కానీ నేను దాన్ని పవర్ అంటాను. ఎందుకంటే అసలు మగవాడికి నిజమైన కిక్ ఏంటో తెలుసా? తన ఫ్యామిలీ తన వల్ల సేఫ్గా ఉందని, తన ఫ్యామిలీకి తను ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనే సాటిస్ఫాక్షన్. అది డబ్బు కన్నా గొప్ప ఫీలింగ్. రష్మికతో గొడవైనప్పుడు కూడా రణ్విజయ్ రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోలేదు. తను బ్లడ్లో తడిచి ఉన్నా సరే తన ఫ్యామిలీ కోసం షీల్డ్లాగా నిలబడ్డాడు. మామా సొసైటీ మనల్ని ఏటీఎం మిషన్స్ అని పిలవచ్చు, కానీ మనం ఏటీఎం మిషన్స్ కాదు, వీఆర్ ప్రొవైడర్స్. మనం ఇచ్చే వాళ్ళం, తీసుకునే వాళ్ళం కాదు. ఆడవాళ్ళు పిల్లలు ప్రేమని కోరుకుంటారు, కానీ మగవాడు తన ఫ్యామిలీని కాపాడే శక్తిని కోరుకుంటాడు. దట్ ఈజ్ అవర్ నేచర్. రణ్విజయ్కి బాడీ నిండా దెబ్బలు ఉన్నా కూడా అమ్మా నాకు నొప్పిగా ఉంది అని ఎప్పుడైనా ఏడ్చాడా? లేదు. ఎందుకు? వాడు మనిషి కదా, వాడికి నొప్పి పుట్టదా? పుట్టుద్ది. కానీ వాడు ఆ నొప్పిని దిగమింగుకున్నాడు, ఎందుకంటే వాడి ఫ్యామిలీ భయపడకూడదు అని. ఇది సాక్రిఫైస్ కాదు, ఇది కరేజ్. మన ఇంట్లో నాన్న కూడా అంతే. ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, హెల్త్ బాగోకపోయినా ఇంటికి వచ్చి నవ్వుతారు. ఎందుకంటే లీడర్ ప్యానిక్ అవ్వకూడదు. లీడర్ ప్యానిక్ అయితే ఫ్యామిలీ కూలిపోతుంది. రణ్విజయ్ మనకు నేర్పేది ఇదే. నీ బాధని, నీ కన్నీరుని బలంగా మార్చుకో. డోంట్ క్రై బికాజ్ ఇట్ హర్ట్స్, స్మైల్ బికాజ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. రణ్విజయ్ వెనకాల ఉన్న వాళ్ళ కజిన్స్ని చూడండి. వాళ్ళు వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు? డబ్బు కోసమా? కాదు, రణ్విజయ్లో ఉన్న క్యారెక్టర్ కోసం. వాడు ముందుండి నడిపించే నాయకుడు. వాడి బాధని షేర్ చేసుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు. అందుకే వాడంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంది. మావా, నువ్వు లైఫ్లో గెలవాలంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు నమ్మకంగా మారాలి. నీ పేరెంట్స్కి, నీ పార్ట్నర్కి, నీ ఫ్రెండ్స్కి వీడుంటే చాలు, మనకేం కాదు అన్న ధైర్యం వాళ్ళకి రావాలి. అప్పుడే నువ్వు నిజమైన మగాడివి. చివరికి రణ్విజయ్ ఏం సాధించాడు? సంతోషమా? పీసా? కాదు. వాడు సాధించింది బ్లడీ సాటిస్ఫాక్షన్. తన నాన్నని కాపాడుకున్నాను అనే సాటిస్ఫాక్షన్, తన బాధ్యత నిర్వర్తించాను అనే సాటిస్ఫాక్షన్. జీవితం అంటే హ్యాపీగా ఉండడం ఒక్కటే కాదు మావా. జీవితం అంటే ఒక అర్థం ఉండడం. కష్టపడటంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, బరువు మోయడంలో ఒక గర్వం ఉంటుంది. చివరికి రణ్విజయ్ ఒంటరిగా మిగిలిపోయి ఉండొచ్చు, కానీ వాడు యుద్ధంలో వాడు గెలిచాడు. సో యానిమల్ సినిమాని చూసి వైలెన్స్ నేర్చుకోకండి, రణ్విజయ్ సింగ్ని చూసి రెస్పాన్సిబిలిటీ నేర్చుకోండి. మగవాడిగా పుట్టడం ఒక వరం. మనకు ఆ శక్తి ఉంది కాబట్టే మనం ఆ బరువును మోయగలుగుతున్నాం. ఏడవకు, కంప్లైంట్ చేయకు. పునాది ఎప్పుడు భూమి లోపలే ఉంటుంది, కనిపించదు. కానీ ఆ పునాది మీదే ఇల్లంతా నిలబడుతుంది. బీ దట్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. బీ దట్ కింగ్ who serves, bully our empire, protect your people. This is Project T.